గోదావరి ఒడ్డునున్న పెద్దమల్ల గ్రామ ఆడబడుచు శ్రీ మాచెనమ్మ అమ్మవారి కొలువై ఉన్న మాచెనమ్మ కట్ట దేవాలయ విశేషాల గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా పెద్దమల్ల గ్రామం పొలిమేరల్లో గోదావరి తీరంలో ఉన్న మాచెనమ్మ కట్ట చాలా మహిమాన్వితమైన ప్రాంతంగా పేరు పొందింది. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ మాచెనమ్మ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అమ్మవారి స్థల పురాణం ప్రకారం శ్రీ మాచెన అమ్మవారు పెద్దమల్ల గ్రామ ఆడబడుచు. ఈమె చిన్నతనం నుండి లక్ష్మీదేవి భక్తురాలు. మాచెనమ్మవారికి పెళ్లిడు వచ్చాక వివాహం చేశారు. ఈమె భర్త ఒక ఆశ్రమంలో గురువు గారి దగ్గర శిష్యరికం చేసేవారు. ఒకనాడు గురువు గారు కాశీ యాత్రకి బయలుదేరారు. అతనితో పాటు తోడుగా శిష్యులు కూడా యాత్రకు వెళ్లారు. అదే సమయంలో అమ్మవారు ఒక నెల గర్భిణిగా ఉన్నారు. కానీ ఆ విషయం భర్తకు చెప్పలేదు. సుమారు 2 సంవత్సరాల తర్వాత అమ్మవారి భర్త కాశీ యాత్ర నుంచి తిరిగి వచ్చారు. భర్త వచ్చేసరికి తన బిడ్డతో ఎదురు వెళ్లారు అమ్మవారు. అప్పుడు ఆయన ఈ పాప ఎవరు అని అడిగారు. మాచెనమ్మ అమ్మవారు చెప్పిన మాటలు ఆమె భర్త నమ్మలేదు. దాంతో ఆయన అత్తవారింటి నుండి పుట్టిల్లైన పెద్దమల్ల గ్రామంలో వదిలేయాలని నిర్ణయించుకుని తీసుకువెళ్తుండగా మాచెన అమ్మవారు భర్త మనసును గ్రహించి భర్తని ముందు నడవమని చెప్పి ఆమె పొదల చాటుకు వెళ్లి, నా భర్త నన్ను అనుమానిస్తున్నాడు, నీలో నన్ను పంచభూతాల సాక్షిగా ఐక్యం చేసుకోమని భూదేవిని కోరుకుంది. భూదేవి ఆమె ఉన్న దగ్గర నుంచే దారి ఇవ్వగా మాచెనమ్మవారు తన బిడ్డతో సహా ఐక్యమైపోతుంది. మాచెనమ్మవారి భర్త వెనక్కి తిరిగి చూసేసరికి శిరస్సు వరకు భూగర్భంలో దిగిపోవడం చూశారు. దాంతో ఆయన ఆమెను ఏ విధంగా రక్షించాలో అర్థం కాక ఆమె జుట్టు పట్టుకుని పైకి లాగడానికి ప్రయత్నించారు. అప్పుడు అమ్మవారు తన బిడ్డతో సహా ప్రతిమలుగా మారిపోయారు. జుట్టు పట్టుకుని లాగడం వల్ల అమ్మవారి భర్త చేతిలోకి వెంట్రుకలు. దాంతో ఆయన భయాందోళనకు గురై వెంట్రుకలను విసిరేశారు. జుట్టు పడిన ప్రదేశంలో కొన్ని వృక్షాలు మొలిచాయి. ఆ వృక్షమే పేరులేని చెట్టుగా ప్రసిద్ధి చెందింది. కొంతకాలం తర్వాత చుట్టుపక్కల గ్రామస్తులకు అమ్మవారు కనిపించి గ్రామ పొలిమేరల్లో తాను వెలిసినట్టు చెప్పగా గ్రామస్తులు వచ్చి అక్కడ చూసేసరికి దేవీప్యమానంగా ఉన్న శ్రీ మాచెనమ్మవారు దర్శనమిచ్చారు. గ్రామస్తులు ఆ విగ్రహాలని పొలిమేరల్లోంచి తీసుకొచ్చి గ్రామంలో గుడి కట్టడానికి నిర్ణయించుకుని అమ్మవారి దగ్గరున్న మట్టిని ఎంత తీసినా అంత లోతుకి అమ్మవారు పాప శిరస్సు వరకే కనిపించి సాగారు. దాంతో అక్కడే 5 అడుగుల బావిగా ఏర్పడింది. ఇంకా చేసేది లేక అక్కడే గ్రామస్తులు గుడి నిర్మాణం చేయడానికి నిర్ణయించుకున్నారు. ఆ సమయంలోనే అమ్మవారు గ్రామస్తులకి కలలో కనిపించి, నాకు ఎండా వాన పడేలా గుడి నిర్మాణం చేసి తాటాకు శిఖరం ఉండాలని చెప్పారు. అందుకే తాటాకు శిఖరం అమ్మవారి గుడి పైన ఉంటుంది. గోదావరి తీర ప్రాంతంలో ఉన్న ఈ ఆలయానికి భక్తులు తరలి వస్తారు. అమ్మవారి దేవాలయం చుట్టూ పచ్చని చెట్లతో చాలా అందంగా ఉంటుంది. అమ్మవారికి మొక్కుబడులు సమర్పించుకుని తర్వాత వంటలు చేసుకుని తినడానికి వసతి గృహాలు కూడా అద్దెకి లభిస్తాయి. గోదావరిలో విహారం చేయడానికి పడవలు కూడా అందుబాటులో ఉంటాయి. మాచెనమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న తర్వాత మొదలవుతాయండి వంట వార్పు కార్యక్రమాలు. మాచెనమ్మ అమ్మవారి గుడి ప్రాంతంలో భక్తుల సందడి. అక్కడికి వెళ్తే మనకు అసలు టైమే తెలీదు. అమ్మవారి దర్శనం చేసేసుకుని అందరం భోజనాలు గట్ట చేసేసాక కాసేపు సరదాగా పడవ మీద గోదావరి తీరానికి వెళ్ళి ఇలా సరదాగా ఆటలు కూడా ఆడుకున్నాం. కానీ అమ్మవారి టెంపుల్ మాత్రం చాలా బాగుంటది. చుట్టూరు పచ్చని చెట్లు, గోదావరి, మనకు అసలు టైమే తెలీదు. ఇక్కడికి చాలా మంది భక్తులు కూడా వస్తారు. కోరిన కోరికలు కూడా తీరుతాయి. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి.